వెల్కమ్ టు ది లియో. ఇటు పులివెందల రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనం అయితే చోటు చేసుకుంది. నిన్న ఇద్దరు వ్యక్తుల కలయిక అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరే, ఒకరు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఆ శత్రువు అయినటువంటి బీటెక్ రవి అయితే, రెండొకరు జగన్మోహన్ రెడ్డికి బావమరిది బ్రదర్ అనిల్ అంటే షర్మిలకు భర్త. వీరిరువురి కలయిక నిన్న కడప ఎయిర్పోర్ట్లో అనుకోకుండా జరిగింది. సో ఈ కలయిక అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమే కాదు, ఒక రకంగా దుమారం కూడా రేపింది. పైగా నిన్న బీటెక్ రవి చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశం. అనుకోకుండా నిన్న కడప ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ను ఆ బీటెక్ రవి కలిసిన నేపథ్యంలో వారి మధ్య ఇష్టాగోష్ఠిలో కొన్ని మాటలు అయితే చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏపీ రాజకీయాలలో అడుగు పెట్టాలనుకునే ఆలోచన షర్మిలకు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి కల్పించాడు. గెలిచిన దగ్గర నుంచి మా ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టాడు, ఆర్థికంగా రాజకీయంగా మాకు తీవ్ర నష్టం చేశాడు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి ఏపీలో అడుగు పెట్టాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని కల్పించింది జగన్మోహన్ రెడ్డి. షర్మిల కావాలని ఏపీ రాజకీయాల్లోకి రావటం లేదని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు కడపలోనే కాదు, పులివెందులలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పులివెందుల అంటే గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. సాధారణంగా కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అనుకోండి. అలాంటి ప్రాంతానికి ఇప్పుడు బీటలు వారుతున్నాయి. ఇటీవల బీటెక్ రవి చాలా వేగంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంటే బలంగా కూడా పులివెందుల్లో మారుతున్నాడు. ఈ పరిణామాలు ఒక పక్క ఇబ్బంది పెడుతుంటే, మరో పక్క ఇప్పుడు సోదరి షర్మిల భర్త ఆ బీటెక్ రవిని కలవటం, దాంతోపాటు కొన్ని వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఇంకొక అంశం కూడా తెర మీదకు వచ్చింది. రేపటి రోజున బీటెక్ రవికి షర్మిల కానీ బ్రదర్ అనిల్ కానీ నైతిక మద్దతు ఇస్తారు. ఒకవేళ నైతిక మద్దతు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి దాదాపు ఖాయం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో వైఎస్ ఫ్యామిలీనే ఓట్లు చేల్చాలి అంటే, అలాంటిది రేపటి రోజున కానీ షర్మిల నేను బీటెక్ రవికి మద్దతు ఇస్తున్నాను, ఆయనకు ఓటేయండానో, లేదా నా మద్దతు వ్యక్తిగతంగా బీటెక్ రవికేనని షర్మిల కానీ లేదా బ్రదర్ అనిల్ కానీ ఎవరైనా చెబితే అది రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఒకనొక దశలో అసలు బీటెక్ రవిని అడ్డు తొలగించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కిడ్నాప్ కూడా చేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో దాన్ని అరెస్ట్ కింద మార్చారు. ఆ రోజే బీటెక్ రవిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారంటే ఎదురు లేకుండా ఉండటానికి. సో ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు. పైగా వివేక హత్య కేసులో హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడనే భావన అక్కడ ప్రజల్లో ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం పులివెందుల ప్రాంత ప్రజలకు తెలుసు. సో ఇవన్నీ కూడా బాబాయి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉందేమో అనే అనుమానం కూడా వాళ్ళలో కొద్దో గొప్ప ఉంది. సో ఇవన్నీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. అందుకని ఆయన పులివెందులు వెళ్ళినప్పటికీ కూడా ప్రజలెవరూ స్పందించకపోవటం, అదే సమయంలో గతంలో చంద్రబాబు గారు ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా వెళ్తే బ్రహ్మరథం పట్టడం, దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా నిద్ర పట్టని పరిస్థితి. పులివెందుల్లో నా గ్రాఫ్ తగ్గిపోయి టీడీపీ గ్రాఫ్ పెరగటం ఏంటని చెప్పి ఒకనొక దశలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడట. ఏం చేస్తున్నారు మీరు, క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదా ఏంటి పరిస్థితులు అని చెప్పి ఒక రకమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీటెక్ రవి ఇప్పుడు తన సొంత బంధువులు, సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ను కలవటం, అలాగే బ్రదర్ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం అనేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారాయి. ఇక ఇదే సమయంలో షర్మిల కూడా నిన్న జగన్మోహన్ రెడ్డికి ఒక శుభలేఖ, ఏదైతే తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి పిలవడానికి వెళ్ళిందో షర్మిల, ఒక శుభలేఖ ఇచ్చి కేవలం 10 నిమిషాలకు మించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లేదు, కేవలం 10 నిమిషాలు ఉంది. దాదాపుగా షర్మిల ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టడం బహుశా తొలిసారి. అంటే దాదాపు 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం బయటికి వెళ్ళిపోయింది. సరే, పార్టీని లేటుగా పెట్టినప్పటికీ కూడా బయటకు అయితే ఎర్లీగానే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో ఆ వెంటనే షర్మిల అయితే హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే రాజకీయంగా దూరం పెట్టారో తల్లిని కూడా తీసుకుని వెళ్ళిపోతూ. సో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టే ప్రయత్నం అయితే షర్మిల చేయలేదు. బట్ ఇటీవల కాలంలో మొట్టమొదటిసారి తన కొడుకు పెళ్లి పత్రిక ఇవ్వడానికైతే షర్మిల అడుగుపెట్టినట్టు
చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక ఇదే సమయంలో బ్రదర్ అనిల్తో పాటు నిన్న బీటెక్ రవితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కూడా ఆయనతోనే ఉండటం జరిగింది. సో ఈ విధంగా అయితే ఏ పదవి ఇస్తారనే దాని మీద అయితే స్పష్టత లేదని చెప్పి నిన్న బ్రదర్ అనిల్ చెప్పడం జరిగింది. అడిగారు ఆ పీసీసీ అధ్యక్ష పదవి చేపడుతున్నారంట కదా, కంగ్రాచులేషన్స్ అంటే ఆయన థ్యాంక్స్ చెప్పాడు. కానీ అంటే పదవి ఏంటి అనేది ఇప్పటి వరకు మా మధ్య చర్చకు రాలేదు. అటు సిడబ్ల్యూసీలోకి తీసుకుంటారా లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా అనేది ఇప్పటి వరకు మా మధ్యకి అయితే చర్చ రావటం లేదు. మేము ఢిల్లీ రేపో ఎప్పుడో ఢిల్లీ వెళ్ళబోతున్నాం, వెళ్ళిన తర్వాత అక్కడైతే ఫైనల్ చేసుకుంటాం. బట్ పదవి ఏదైనప్పటికీ కూడా షర్మిల పని చేయడానికి సిద్ధపడిన తర్వాతే ముందుకు వచ్చింది. ఎందుకు ముందుకు వచ్చింది అనేది ఆల్రెడీ అప్పటికే చెప్పున్నాడు. మా ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పూర్తిగా దూరం పెట్టాడు. రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా కానివ్వండి, అనేకమైన విషయాల్లో మేము నష్టపోయాం. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి కాలు తువ్వాల్సిన పరిస్థితి. అందుకనే ఏపీలో షర్మిల అడుగు పెట్టాల్సిన పరిస్థితి. లేకపోతే ఏపీ రాజకీయాలతో మాకు సంబంధమే లేదు, జగన్మోహన్ రెడ్డి జోలికి రావాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. బట్ ఆ పరిస్థితిని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు పెను దుమారంగా మారాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవడానికి షర్మిల ఏపీలో అడుగు పెడుతుంది. ఈ మాటలు అయితే స్పష్టంగా నిన్న బ్రదర్ అనిల్ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే మేము ఖచ్చితంగా రాజకీయాల్లో అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డి అంతు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న పరోక్షంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం తమల్ని రాజకీయంగా ఆర్థికంగా దెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డిని కూడా దెబ్బ కొట్టాలి. ఇది షర్మిల ముఖ్యంగా ఆమె ఉద్దేశం. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండతో ఏపీలో అడుగు పెట్టబోతుంది. లేకపోతే ఆయన చెప్పినట్టుగా నిజంగానే తెలంగాణ రాజకీయాల్లోనే ఆవిడ ఉండేది, ఏపీలోకి పెద్దగా వచ్చేది కాదు. అలాగే గతంలో వివేక హత్య కేసు సమయంలో కూడా చెల్లెలు సునీత, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అయ్యుద్దో ఆ చెల్లెలు సునీతకు అండగా ఉన్న వ్యక్తి షర్మిల. అదే చెల్లెల మీద నింద వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సునీతయే చంపేసి ఉంటుంది, ఆయన భర్తే చంపేసి ఉంటుందని చెప్పి వైసీపీ నేతలు నిందలు వేశారు. బట్ షర్మిల మాత్రం అండగా నిలబడి ఇదంతా పుకార్లు, ఆస్తి కోసం జరిగిన హత్య కానే కాదు, ఆస్తి అంతా కూడా సునీత పేరు మీదే ఉంది, ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య, అందులోనూ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద మాకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని చెప్పి స్వయంగా సిబిఐకి ఢిల్లీ వెళ్ళి షర్మిల స్టేట్మెంట్ ఇవ్వటం అనేది అప్పట్లో పెను దుమారం రేపింది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లోనే కాదు రాష్ట్రంలో కూడా తీవ్రంగా డ్యామేజ్ చేసింది. సో దాని నుంచి నేటికి కూడా కోలుకోవాలి. ఈ రోజుకి ఆ సునీతకు మద్దతుగా షర్మిల నిలబడిన మాట వాస్తవం. అలాగే విజయమ్మ కూడా సునీతకు మద్దతుగానే నిలబడిన మాట వాస్తవం. హంతకులు ఎవరైనప్పటికీ కూడా వారికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. దీని వెనక ఎవరున్నారనేది వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకి మొత్తం కథ అంతా తెలుసు, ఎవరు కాపాడుతున్నారో తెలుసు, చేయించింది ఎవరో తెలుసు, అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈరోజు అందరూ ఒకవైపు ఉంటే షర్మిల మాత్రం సునీతకు అండగా నిలబడింది. బాబాయి హత్య, వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటున్నామని చెప్పి ప్రెస్ మీట్లలో అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశాలు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఏపీలోనే అడుగు పెట్టడం, అది కూడా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పతనం చేయాలనే లక్ష్యంతోనే అడుగు పెట్టడం. మరోవైపు బీటెక్ రవి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి భద్ర శత్రువు అలాగే ప్రత్యర్థి, పులివెందుల ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవితో ఈరోజు బ్రదర్ అనిల్ మాట్లాడటం, పైగా బ్రదర్ అనిల్ కూడా మీ ఇంటర్వ్యూలు అవి చూస్తూ ఉంటాను, చాలా ముక్కుసూటుగా ఉంటాయని చెప్పి అభినందించిన పరిస్థితి. ఇక ఇదే సమయంలో గతంలో ఇదే కేసులో మమ్మల్ని ఇరికించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడని చెప్పి బీటెక్ రవి కూడా బ్రదర్ అనిల్కి చెప్తే తెలుసు, మొత్తం తెలుసుకున్నాను నేను, బట్ ఈరోజు వాస్తవాలు ఏంటనేది బయట ప్రపంచానికి తెలుసు, మీరెవరూ కూడా బాధపడొద్దు, భయపడొద్దు అని చెప్పి బ్రదర్ అనిల్ ధైర్యం కూడా చెప్పాడట బీటెక్ రవికి. సో అంటే వీరి మధ్య అటు షర్మిల ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూతో పాటు ఇటు వివేక హత్య కేసుకు సంబంధించిన ఇష్యూలు కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్లో అయితే చర్చకు రావడం జరిగింది. ఇవన్నీ ఒక మీడియా ఇంటర్వ్యూలో బీటెక్ రవి అయితే బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు దీంతో ఇదంతా తీవ్ర చర్చగా మారింది. వైసీపీ వర్గాల్లోనూ ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లోనూ తీవ్ర కలకలం అయితే సృష్టిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బ్రదర్ అనిల్ బీటెక్ రవి కలయిక అనేది రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పులివెందుల, కడప లాంటి ప్రాంతాలలో తీవ్ర చర్చకు దారితీసింది. బీటెక్ రవి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి సొంత కుటుంబంతో కూడా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఖచ్చితంగా వారి నైతిక మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే గన జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని చెప్పి పులివెందుల ప్రాంతంలో ఎప్పటికే టాక్ కూడా నడుస్తుంది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడనే చూడాలి. ఇప్పటి వరకు అయితే వైసీపీ వర్గాలు బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కలయిక మీద అయితే ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఎందుకంటే
ఎప్పుడు ఏం మాట్లాడితే అది ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా బ్రదర్ అనిల్ని ఇప్పుడు విమర్శిస్తే ఆయన తిరిగి మాట్లాడే పరిస్థితి. గతంలో కూడా కొన్ని క్రిస్టియన్ మీటింగ్స్లో బ్రదర్ అనిల్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ప్రయత్నం చేశాడు. మీకు రోడ్లు ఎలాగున్నాయి, తాగునీరు ఎలాగుంది, ఇలాంటి ప్రభుత్వాలకు ఓట్లేస్తారా, ఈ టైపు కొన్ని ప్రార్థనలో మాటలు చెప్పడం జరిగింది. ఇవన్నీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన మాటలే. ఆ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీటెక్ రవి బ్రదర్ అనిల్ కలయిక అనేది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.